శిబి చక్రవర్తి దాతృత్వానికి మరో పేరు శిబి చక్రవర్తి. అలా ఎందుకంటారో ఈ కథలో మనం తెలుసుకుందాం. శిబి చక్రవర్తి చేతికి ఎముక లేదని, దానం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని లోకంలో అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన కీర్తి ఆ నోటా ఈ నోటా పడి అలా అలా స్వర్గం వరకు వ్యాపించింది. ఇంద్రుడు తన పక్కనే ఉన్న యముని వైపు చూసి నవ్వి, శిబి చక్రవర్తికి ఒక పరీక్ష పెడదామా అన్నాడు. దానికి యముడు కూడా కాదనలేదు. ఇద్దరూ సరదా పడ్డారు. ఇంద్రుడు పావురంగా, యముడు డేగగా బయలుదేరారు. డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది. ఆ పావురం వచ్చి శిబి చక్రవర్తి భుజం మీద వాలింది. నవ్వుతూ చూసిన శిబి చక్రవర్తితో, నన్ను కాపాడు, ఆ డేగ భార్య నుంచి రక్షించు అంది పావురం. శిబి చక్రవర్తి అలాగే రక్షిస్తాను అని మాట ఇచ్చాడు. కానీ పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ మాత్రం, రాజా, ఆ పావురాన్ని విడిచిపెట్టు. నా నోటి దగ్గర ఆహారాన్ని నీ దగ్గర ఉంచుకోవడం నీకు భావ్యం కాదు. నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు ఆ పావురాన్ని వదులు అంది. శిబి చక్రవర్తి మాత్రం చాలా నెమ్మదిగా, నీకు కావాల్సింది ఆహారమే కదా, దానికి ఏమీ లోటు లేదు, నేను తెప్పిస్తాను అన్నాడు. తమరు ఏదో ఒక ఆహారం పెడితే నాకు కుదరదు, నాకు మాంసాహారమే కావాలి, దయచేసి ఆ పావురాన్ని వదిలిపెట్టండి అంది. సరే, నీకు మాంసాహారమే తెప్పిస్తాను, ఈ పావురాన్ని మాత్రం వదిలిపెట్టు, దీన్ని కాపాడుతానని మాట ఇచ్చాను, ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు అన్నాడు. నాకు ఏదో ఒక మాంసాహారం అయితే కుదరదు, ఆ పావురాన్ని వదిలిపెట్టు, లేదా నీ తొడ కోసి ఆ పావురం ఎత్తు మాంసాన్ని నాకు ఇవ్వు అంది డేగ. శిబి చక్రవర్తి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే త్రాసు తెప్పించాడు. నిస్సందేహంగా తన తొడను కోయడానికి సిద్ధపడ్డాడు. అయితే తొడలో నుంచి ఎంత మాంసం శ్రీకృష్ణ తులాభారంలోలా పావురంతో సరితూగడం లేదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరచేతిలో ఇమిడే పావురం ఇంత బరువు ఉండడం ఏంటి, ఇదేదో మాయలా ఉంది అంటూ అందరూ విస్తుపోయి చూస్తున్నారు. శిబి చక్రవర్తి మాత్రం వెనుకాడలేదు. నువ్వు నిస్సందేహంగా నన్ను తిను, నా మొత్తం మాంసాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, పావురం జోలికి మాత్రం వెళ్ళకు, నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అన్నాడు. శిబి చక్రవర్తి ఔదార్యానికి, దాతృత్వానికి ఇంద్రుడు పులకించిపోయాడు. ఇక నటించలేకపోయాడు. వెంటనే తన అసలు రూపంలో కనిపించాడు. వెంటనే యముడు కూడా తన అసలు రూపంలో కనిపించాడు. వాళ్ళిద్దరినీ చూడగానే శిబి చక్రవర్తితో పాటు తక్కిన సభికులందరూ కూడా ఆశ్చర్యంగా చూడసాగారు. శిబి చక్రవర్తి, పావురం కోసం నీ తొడను కోసి ఇచ్చావు, తుదకు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి సిద్ధపడ్డావు. నీ సాహసాన్ని, దాతృత్వ గుణాన్ని, త్యాగనిరతిని ఎలా ప్రశంసించాలో మాకు అర్థం కావడం లేదు. నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంతర్ధానమయ్యారు. సభలో ఉన్న వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.